కుబీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. పాఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం శాంక్షన్ అయింది. అయితే కొత్త భవనం శాంక్షన్ అయినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, విద్యార్థులకు గదులు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంటుందన్నారు. కంప్యూటర్ ప్రొజెక్టర్ అలాగే క్లాసులు ఒకే గదిలో ఉండడంతో సరిగ్గా నేర్చుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు గమనించి భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. నా పేరు ప్రతిభ. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా కుబీర్ జడ్పీఎస్ఎస్ పాఠశాలలో మాకు ల్యాబ్ రూమ్ అనేది లేదు. మాకు ల్యాబ్ రూమ్లో బెంచెస్ సరిపోతలేవు. మాకు సార్ కూడా లేదు ల్యాబ్కి. కంప్యూటర్ సార్ ఉంటే మేము తొందరగా నేర్చుకుంటాం. ఒకే రూమ్లో 2 ఉన్నాయి ఉండడంతో మాకు ఇబ్బందిగా కలుగుతుంది. నా పేరు అభినేశ్రీ. మేమందరం 10వ తరగతిలో చదువుతున్నాము. కుబీర్ పాఠశాలల్లో ముందు క్లాస్ రూమ్లు అన్నీ సరిపోయేవి. ఇప్పుడు మా పాత బిల్డింగ్ కూలిపోవడంలో క్లాస్ రూమ్లు అనేటివి సరిపోతలేవు. కావున కట్టించాలని కోరుతున్నాము. అభినయ. నేను 8వ తరగతి చదువుతున్నాను. కుబీర్ గ్రామంలో జడ్పీఎస్ఎస్ స్కూల్ పాఠశాలలో అటెండర్ వాచ్మెన్ లేరు. వాచ్మెన్ లేకపోవడం ఇబ్బంది అవుతుంది. అటెండర్ లేకపోతే సాలరీ బెలుగు వస్తుంటుంది. విద్యార్థులు కూడా బెలుగు వస్తున్నారు. కాబట్టి వాచ్మెన్ అటెండర్ కావాలని కోరుతున్నాను.